నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ నటరాజ్. మనం ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో రకరకాల మాడ్యూల్స్లో రకరకాల సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో అది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని మాడ్యూల్స్లో ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, కొన్ని మాడ్యూల్స్లో ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, కొన్ని మాడ్యూల్స్లో పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ సిరీస్లో ఈ మాడ్యూల్లో మనం పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీలో ప్లాట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఒక 3-4 మాడ్యూల్స్ని మనం వెళ్తూ ఉన్నాము. ఈ మాడ్యూల్లో మనం ప్లాట్కు సంబంధించి అసలు చేంజ్ ఓవర్స్ ఎందుకు చేయాలి అనేది డిస్కస్ చేసుకునే ప్రాసెస్ని ఇంకొంచెం ఎలాబరేటెడ్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వై వీ నీడ్ ప్లాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది స్టోరీ. స్టోరీ అనేది వెళ్తూ ఉంది, దాన్ని ఇతివృత్తంగా ఎందుకు మార్చాలి అనేది మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో లైట్గా డిస్కస్ చేసుకున్నాం. ఇందులో కొంచెం ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కథ, ఇతివృత్తం, ఈ రెండింటి మధ్యలో కొన్ని వేరియేషన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. కథ అనేది అది నడిచిన ఆర్డర్లో ఉంటుంది. ఇతివృత్తం లేదా ప్లాట్ అనేది మనం దాన్ని మార్చి ప్రేక్షకులకి ఎలా చూపించాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఎందుకు చూపించాలి, అలాగే ఎందుకు చూపించాలి అనేది మనము ఒక రచయితగా తెలుసుకోకపోతే ఆ ప్లాట్ కన్స్ట్రక్షన్ జీరో అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో అసలు ప్లాట్ని అంటే కథని ప్లాట్గా మార్చేటప్పుడు మనం చూసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ ఒక 3 మేజర్ ఎలిమెంట్స్ ఉంటాయి: తర్కం, ఉత్కంఠ, రహస్యం. లాజిక్, క్యూరియాసిటీ, సస్పెన్స్. ఈ 3 ఎలిమెంట్స్ని మనము మార్చడానికి అవసరమైన ఎలిమెంట్స్గా మాట్లాడుకుంటాం. అంటే కథని కథనంగా మార్చడానికి ఈ 3 అవసరము. ఫస్ట్ది లాజిక్. ఒక్కొక్కసారి మన జీవితంలో జరిగే సంఘటనలు లాజిక్ ప్రకారం ఉండకపోవచ్చు. అదేంటండి, జీవితంలో జరుగుతున్నాయి కదా లాజిక్. జీవితం అనేది మన చేతుల్లో లేనిది కాబట్టి లాజిక్ ఉండదు. యాక్సిడెంట్ అయింది, ఒక అంబులెన్స్ వచ్చి తీసుకొని వెళ్ళాలి. అంబులెన్స్కి ఫోన్ చేయకుండా కారులో వేసుకొని తీసుకొని వెళ్ళారు అనుకుందాం. అదే మనం సినిమాలో చూపిస్తే అంబులెన్స్కి ఫోన్ చేయొచ్చుగా అని ప్రేక్షకుడు అడగచ్చు. జీవితంలో అది లాజిక్ ఉండకపోవచ్చు. కానీ కథలో మనం లాజిక్ లేకపోతే ప్రేక్షకుడు తొక్కేం కాదు అనే అవకాశం ఉంటుంది. అనకూడదు. ప్రేక్షకుడు ఇది ఇలా జరిగే అవకాశం ఉంది అని నమ్మేటట్టుగా మనం సినిమా చూపిస్తే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే అతడు దాంతో మమేకం అవ్వకుండా డిఫరెంట్గా ఆలోచించడం మొదలెడతాడు. ఇదేంటి ఇట్లా ఉంది అని ఆలోచిస్తాడు. అయితే ఈ లాజిక్ అనేది 2 రకాలుగా మనం చెప్పడానికి ట్రై చేస్తాము. ఒకటి ప్యూర్ లాజిక్, రెండవది సినిమాటిక్ లాజిక్. ప్యూర్ లాజిక్ అంటే ఎస్ అది తర్కబద్ధంగానే ఉంది అని ఎవరైనా యాక్సెప్ట్ చేసే ప్రాసెస్. అంటే అది జరిగినప్పుడు లాజిక్ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగింది, నేను కారులో ఎందుకు తీసుకెళ్ళాలి, అంబులెన్స్కి ఫోన్ చేయొచ్చు కదా అంటే, నాకే కారు ఉంది, నేను అంబులెన్స్కి ఎందుకు ఫోన్ చేయాలి? నా కారు నాకుంది. కారు నాకు ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఏదో అంబులెన్స్ని పిలిచి వాడు వచ్చేదాకా వెయిట్ చేసి నేను కొంత టైం వేస్ట్ చేసుకునే బదులు నా కారులో వేసుకొని వెళ్ళిపోతానుగా. ఇది రియలిస్టిక్ లాజిక్, ప్యూర్ లాజిక్. క్రియేటివ్ లాజిక్ లేదా సినిమాటిక్ లాజిక్ అంటే ఒక లాజిక్ లేని చోట మనం ఆర్టిఫిషియల్గా ఒక లాజిక్ని క్రియేట్ చేసి ఎస్ ఇలా జరిగే అవకాశం ఉంది అని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని సినిమాటిక్ లాజిక్ లేదా క్రియేటివ్ లాజిక్ అంటాము. ఉదాహరణకి ఊపిరి సినిమా ఉంది. ఊపిరి సినిమాలో నాగేశ్వరరావు గారికి యాక్సిడెంట్ అయిన సీన్ ఉంటుంది. అక్కడ నిజానికి శ్రేయ గారు వచ్చి నాగార్జున గారితో అక్కడ యాక్సిడెంట్ అయింది, మనం ఆయన్ని తీసుకొని వెళ్దాము అనే సీను అక్కడ రోడ్డు మీద ఉంటుంది. ప్రాక్టికల్గా ఆ సీన్లో నాగేశ్వరరావు గారిని తీసుకొని వచ్చి నాగార్జున గారి కారులో కూర్చోబెట్టి అంటే పడుకోబెట్టి తీసుకొని వెళ్ళాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ టైంకి నాగేశ్వరరావు గారు చనిపోయారు. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీను అవాయిడ్ చేసి పక్కకి వెళ్ళాల్సిన
అవకాశం లేని సీను. మామూలుగా అయితే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి హాస్పిటల్లోకి వచ్చేసాము అని చూపిస్తే సరిపోతుంది. కానీ కథ ప్రకారం ఈ సీను చాలా ఇంపార్టెంటు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 3 ఎలిమెంట్స్ ఈ సీన్లో ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్, నాగార్జున గారికి శ్రేయ గారికి పరిచయం ఏర్పడాలి. ఆ హార్ట్ బీట్ తాలూకు ఏదైతే ఫ్లో ఉందో అది ఇక్కడ స్టార్ట్ కావాలి. రెండవది, హాస్పిటల్ లోపల చాలా క్యాజువల్గా అంటే ఎమర్జెన్సీ దాటిన ప్లేస్లో మన నాగేశ్వరరావు గారు ఉంటారు. ఆ ఎమర్జెన్సీని చూపించకపోతే హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారో అంత హడావిడిగా అని అడిగే అవకాశం ఉంటుంది. 3, ఆ సీను లేకపోతే తర్వాత వీళ్ళిద్దరి పరిచయం లేకుండా ఎట్లా అయింది వీళ్ళిద్దరికి పరిచయం అని ప్రేక్షకుడు అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ 3 ఎలిమెంట్స్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సీన్ని షూట్ చేసి తీరవలసిందే. మరి అక్కడ నాగేశ్వరరావు గారు లేరు. ఏదో ఒక బాడీని తీసుకొచ్చి పెడితే కారులో పెట్టే ప్రాసెస్లో కానీ ఎక్కడైనా కానీ లీక్ అంటాం, అంటే అనుకున్నది కరెక్ట్గా ప్రొజెక్ట్ కాకపోతే మేనేజ్ చేశారా అని ఫీలింగ్ వస్తే, అప్పటికి కొంత మేనేజ్ చేస్తారు. అందులో 2 కార్లు ఉన్నాయి, ఒక కారులో బాడీని పెట్టారు, ఇంకో కారులో ఈవిడెక్కి నాగార్జున గారితో వెళ్ళింది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. దీన్ని సినిమాటిక్ లాజిక్ అంటాం. యాక్చువల్గా ఏ బాడీలో అయితే కారు ఉందో ఆ బాడీలో శ్రేయ గారు ఎక్కి వెళ్ళిపోవచ్చుగా, నాగార్జున గారి కారు ఎందుకు ఎక్కడం? అంటే బాడీని ఆ కారులో పెట్టారు, నేను మీ కారులో వస్తున్నా పదండి అంటుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న హార్ట్ బీట్ తాలూకు అది కంటిన్యూ చేసి వాళ్ళిద్దరికి పరిచయం చేసి ఆ ఎమర్జెన్సీని బిల్డ్ చేసి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అక్కడ ఈ కారు ఎక్కడానికి ఒక సినిమాటిక్ లాజిక్ క్రియేట్ చేసుకొని ఈమె ఆ ఎమర్జెన్సీలో వచ్చి ఈ కారులో ఎక్కింది అని ప్రేక్షకుడికి అనిపించేటట్టుగా చేశారు. ఇది నిజానికి రియలిస్టిక్ లాజిక్ కాదు, ప్యూర్ లాజిక్ కాదు, సినిమాటిక్ లాజిక్. ఎప్పుడైనా సరే ప్రేక్షకుడు అవునా అలా జరుగుతుందా అని అడిగే అవకాశం ఉన్న చోట ఎస్ ఇలా జరగడానికి అవకాశం ఇలా ఉంది అని మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటామో దాన్ని మనము సినిమాటిక్ లాజిక్ అంటాము. అంటే ప్రేక్షకులకు దాన్ని జస్టిఫై చెయ్యడం కోసం మనం క్రియేట్ చేసే లాజిక్ ఏదైతే ఉందో దాన్ని మనం సినిమాటిక్ లాజిక్ అంటాము. అంటే ఆ సిచ్యుయేషన్లో నిజంగా అలా జరుగుతుంది, జరగడానికి తప్ప వేరే అవకాశం లేదు అని ప్రేక్షకుడు భావిస్తే ప్రాబ్లం లేదు. భావించకుండా తొక్కేం కాదు ఇలా జరుగుతుందా అని ప్రేక్షకుడికి అనిపించే అవకాశం ఉన్న చోట మనము సినిమాటిక్ లాజిక్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ప్యూర్ లాజిక్ ఉన్న చోట టెన్షనే లేదు. మరి లాజిక్ ఎందుకు అసలు? లాజిక్ లేకుండా సినిమా చెయ్యలేమా? మనకి పెద్దలు అంటుంటారు, వేర్ ద లాజిక్ స్టార్ట్స్ డ్రామా ఎండ్స్, వేర్ ది డ్రామా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్. యాక్చువల్గా మనం 2 రకాలుగా చెప్పుకుంటాం. ఎక్కడైతే లాజిక్ కోసం ఆలోచిస్తామో అక్కడ డ్రామా పండదు, ఎక్కడైతే డ్రామా స్టార్ట్ అవుతుందో అక్కడ లాజిక్ నిలబడక్కర్లేదు, వెళ్ళిపోతుంది అని మామూలుగా మనకు పెద్దలు అంటుంటారు. అయితే ఎక్కడైతే డ్రామా పండట్లేదో అక్కడ ఏం చేయాలి? లాజికల్గా దాన్ని కన్విన్స్ చేస్తే ప్రేక్షకుడికి కొంతలో కొంత ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే లాజిక్ అక్కర్లేదనుకున్నామో అక్కడ డ్రామా క్రియేట్ చేస్తాం. కొత్త సూత్రం ఏంటంటే ఈ రెండింటితో కాకుండా వేర్ దెర్ ఈజ్ నో లాజిక్ క్రియేట్ డ్రామా అంటాం. అంటే ఎక్కడైతే లాజిక్ లేదో అక్కడ డ్రామాని క్రియేట్ చేసుకొని ప్రేక్షకుడిని అసలు దాని గురించి ఆలోచించకుండా ట్రై చేస్తాము. ఇదొక సూత్రం. నిజానికి ప్యూర్ లాజిక్, సినిమాటిక్ లాజిక్, డ్రామా, ఈ మూడింటిని మనం ఒక బంచ్ లాగా ఎనలైజ్ చేస్తే ప్యూర్ లాజిక్ అంటే ఒక జైల్లో నుంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడు. అంత ఈజీయా? మహానుభావులు చాలామంది జైల్లో చచ్చినట్టు ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? తప్పించుకోవడం అంత ఈజీ అయితే? అంత ఈజీ కాదు. వాడుండే జైలు సెల్లో నుంచి బయటికి రావాలి, ఆ కారిడార్లో నుంచి బయటికి రావాలి, ఆ బ్యారెక్లో నుంచి బయటికి రావాలి, ఆ కాంపౌండ్లో నుంచి బయటికి రావాలి, మేజర్ ఏదైతే ఆ జైలు గోడలు ఉన్నాయో వాటిని దాటి బయటికి రావాలంటే దాదాపుగా ఒక 5 లేక 6 స్టేజెస్ని దాటితేనే ఒక జైల్లో నుంచి ఒక ఖైదీ బయటికి రాగలడు. మరేం చేస్తాం?
ఇక్కడ సినిమాటిక్ లాజిక్, డ్రామాలు ఇట్లాంటివి క్రియేట్ చేసి మనం చెప్పడానికి ట్రై చేస్తాం. ఉదాహరణకి ప్రేమ ఖైదీ సినిమా, దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోయారు అంటే కూరగాయల కోసం బండి వచ్చింది, ఆ బండి కింద వాళ్ళు దాక్కొని పట్టుకొని వెళ్ళిపోయారు. మరి వాళ్ళని చూడాలిగా, చెక్ చేయరా కూరగాయల బండి వచ్చి వెళ్ళిపోతుంటే, కొన్ని సినిమాటిక్ లాజిక్లు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ టైంలో రోజు వచ్చే బండే కాబట్టి పట్టించుకోము, లేదా ఆ టైంలో వాడు ఎవరో పక్కకి వెళ్ళాడు, ఇంకోటి ఏదో జరిగింది, డైవర్ట్ చేశాము, ఇట్లాంటి సినిమాటిక్ లాజికల్ క్రియేట్ చేసి అది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్ని సినిమాలలో ప్యూర్గా లాజికల్గా వాడు బయటికి తీసుకురావడానికి ఏమేం చెయ్యొచ్చు అవన్నీ. ఇప్పుడు ధైర్యం అనే సినిమా ఉంది నితిన్ గారిది, దాంట్లో అతను బయటికి రావడం కోసం ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఆ గోడ దాటాలంటే అదొక మన చదరంగంలాగా ఉంటుంది, అందుకని కర్ర మన వాళ్ళ క్లాత్లో నుంచి ముక్కలని చింపి దానికి అన్నం పూసి గోడకంతా బ్లాక్ అండ్ వైట్ వేసి దాంట్లో వీడికి బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసి దాంట్లో నుంచి తీసుకొని వెళ్ళి రకరకాల పైన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. మరి ఏం చేస్తాం, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ మీద ఒక వైర్ వేసి షార్ట్ సర్క్యూట్ అయ్యేటట్టు చేసి కరెంటు పాస్ కాని టైంలో బయటికి వెళ్ళిపోయారు. ఇట్లా రకరకాల జిమ్మిక్లు అంటే లాజిక్, సినిమాటిక్ లాజిక్స్ని క్రియేట్ చేసి లేదా ప్యూర్ లాజిక్లా ఉంది అనిపించేటట్టుగా చేసి మనం ఆ ఖైదీని బయటికి తీసుకొచ్చాం. అవకాశం లేదనుకోండి, అసలు లాజిక్ చూపించే అవకాశమే లేదనుకోండి, అక్కడ డ్రామా క్రియేట్ చేసుకుంటాము. జైల్లో నుంచి గోడ దూకి బయటపడ్డాడు, వీడు జైల్లో నుంచి గోడ ఎట్లా దూకాడు, ఎవరెవరు సాయం చేశారో అని అడగకుండా డ్రామా క్రియేట్ చేసి వాడు పరిగెడుతున్నాడు, వెనక పోలీసులు పడ్డారు, కాలుస్తున్నారు, దొరుకుతాడో ఏమో అనే టెన్షన్ని బిల్డ్ చేసి డ్రామా క్రియేట్ చేసి దొరికేస్తాడు అని బిల్డప్లు ఇచ్చి ప్రేక్షకుడిని తీసుకొని పోయి ఆ కథతో పాటు పరిగెత్తించి ఈ లాజిక్ని గురించి ఆలోచించకుండా చేస్తాం. దీన్నే క్రియేట్ డ్రామా, దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఫర్ ది లాజిక్ అంటాం. కొన్నిసార్లు వేర్ ది డ్రామా స్టార్ట్స్ లాజిక్ ఎండ్ అని కూడా చెప్పుకుంటాం. ఉదాహరణకి ప్రతిబంధ్ లేదా మన అంకుశం ఇట్లాంటి సినిమాలలో హీరోయిన్ని విలన్ బ్యాచ్ నోరు నొక్కేసి కారులో తీసుకొని పోతూ ఉంటారు, హీరో జీబ్ ఎదురొస్తుంది, అక్కడ వీళ్ళ కారు పాడైపోతుంది, అక్కడ హీరో జీ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో హీరోని పిలిచి హీరో వచ్చి వీళ్ళ కారులో లిఫ్ట్ అడిగి వెళ్ళాలి, హీరోయిన్ ఈ కారులోనే ఉంది. అక్కడ వాడు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు, ఇక్కడ హీరో నడుచుకుంటూ వస్తున్నాడు, ఆ అమ్మాయి నోరు నొక్కి పట్టుకున్నారు, హీరో వచ్చాడు, నేను అక్కడికి వెళ్ళాలి, కొంచెం నన్ను అక్కడ దాకా దింపుతారా అని అడుగుతున్నారు, వీళ్ళు ఏం మాట్లాడాలో తెలియని టెన్షన్ బిల్డ్ చేశాము. ఈ లోపల అక్కడ జీప్ స్టార్ట్ అయింది సార్ వచ్చేయండి అన్నాడు, హీరో వెళ్ళిపోయాడు. డ్రామా టెన్షన్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే హీరోయిన్ నోరు మూసారు కానీ చేతులు కాళ్ళు ఆపేయలేగా, ఆమె కారు తరపున ఒక ధబా 2 సార్లు తన్నొచ్చు కదా. ప్రేక్షకుడు అక్కడ ఆలోచించడు, ప్రేక్షకుడు ఆ టాపిక్ గురించి ఆలోచించకుండా మనం డ్రామా క్రియేట్ చేసుకొని దొరుకుతాడా వాళ్ళు పట్టుపడిపోతారా, హీరో తెలుసుకోడా, హీరోయిన్ కనీసం కారు లోపలికి తొంగి చూస్తాడా, ఇట్లాంటి డ్రామా అంతా బిల్డ్ చేసి దానికి మ్యూజిక్ అవన్నీ యాడ్ చేసి టెన్షన్ బిల్డ్ చేసి ప్రేక్షకుడిని ఒక కాలుతో తన్నొచ్చుగా అని ఆలోచించకుండా మనం డ్రామా క్రియేట్ చేసి తీసుకొని వెళ్తాము. తర్కం, ఎక్కడైతే లాజిక్ మనం క్రియేట్ చేస్తామో లేదా లాజిక్ లేని చోట డ్రామా క్రియేట్ చేస్తామో ప్రేక్షకుడు ఆలోచించడు. ఇతివృత్తంలో అంటే ప్లాట్ కన్స్ట్రక్షన్లో, ప్లాటుని మనం కథనంగా మలుచుకునే ప్లేస్లో ఎక్కడెక్కడైతే లాజిక్ నిజంగా కథలో లేదో దాన్ని మనం ఇక్కడ సినిమాటిక్ లాజికా లేకపోతే ఇంకో లాజికా క్రియేట్ చేసుకొని లేదా డ్రామా క్రియేట్ చేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్కేపింగ్ ది స్క్రీన్ ప్లే అని ఇంకో పదం వాడతాం. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్ని మనం కొన్నిసార్లు ఇంకా ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ ఎస్కేపింగ్ ది స్క్రీన్ ప్లే ఏంటంటే ఇక్కడ చెప్పేస్తే సరిపోతుంది. ఉదాహరణకి అంకుశం సినిమాలో ఒక అసిస్టెంట్కి తెలుస్తుంది ఫలానా చోట ముఖ్యమంత్రిని చంపబోతున్నారు అని. చెప్పేయచ్చుగా, డైరెక్ట్గా వెళ్ళిపోయి రక్షించుకుంటాడుగా, చెప్పడు. వాడు అక్కడ ఒక ప్రూఫ్ తోటి అది కంపోజ్ చేసి పెట్టి ఫోన్ చేసి ప్రింటింగ్ ప్రెస్లో అంటాడు తప్ప సార్ ముఖ్యమంత్రిని చంపడానికి ట్రై చేస్తున్నారని చెప్పొచ్చు కదా. దీన్ని ఎస్కేపింగ్ ది స్క్రీన్ ప్లే. అక్కడైతే అయిపోతుంది సినిమా, కథ వేరే వైపు వెళ్ళిపోతుంది. వెళ్లకుండా మనం అనుకున్న వైపుగా తిప్పి కొంచెం టెన్షన్ బిల్డ్ చేసి కథని ఇంకా ఎలాబొరేట్ చేయడానికి, అంటే గంటలో అయిపోవాల్సిన సినిమా నాకు 1.5 కావాలి కదా,
దానికోసం తీసుకెళ్ళే చిన్న చిన్న జర్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్కేపింగ్ ది స్క్రీన్ ప్లే అంటాము. ప్లాట్ కన్స్ట్రక్షన్లో పర్టికులర్గా లాజిక్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో ఆ ఎస్కేపింగ్ స్క్రీన్ ప్లే చేశారు అని ప్రేక్షకుడికి అనిపించకుండా సినిమాటిక్ లాజిక్ మనం క్రియేట్ చేసుకోవాలి. అక్కడ ఏమేమి చేస్తాము, వాడు అది కంపోజ్ చేస్తున్నాడు, వాళ్ళు తలుపులు చప్పుడవుతున్నాయి, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ లోపల వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ తీసుకుని సార్ అన్నాడు. ఈ లోపల వాళ్ళు తలుపులు చప్పుడు కొట్టి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ నేను ఫలానా ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నాను మీరు అని చెప్పే లోపల వాళ్ళు వచ్చారు. అంటే మొత్తం చెప్పనీయకుండా డ్రామా క్రియేట్ చేసి బిల్డప్లు ఇచ్చి లాజికల్గా ప్రేక్షకుడు ఈ విషయం చెప్పచ్చుగా అని అనుకోకుండా చేసుకుంటూ వెళ్తాము. దీన్ని తర్కం అంటాము. రెండవది ఉత్కంఠ. ఉత్కంఠ అంటే క్యూరియాసిటీ. ప్రేక్షకుల్లో మన కథ ఎక్కడైతే ఉత్కంఠ ఉంది, ఎక్కడైతే ఎమోషన్ ఉంది, వాటిని మనం పెంచుకుంటూ పోతాం. నిన్న మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నట్టు కౌతుక రేఖ లేదా కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఒక సీన్ కంటే ఇంకొక సీన్ ఉత్కంఠభరితంగా, దానికంటే ఇంకొంచెం ఉత్కంఠభరితంగా, దానికంటే ఇంకొంచెం ఉత్కంఠభరితంగా, ఇలా మెట్లు ఎక్కుతున్నట్టుగా మనం దాన్ని పెంచుతూ పోవాలి ఉత్కంఠని. స్టార్టింగ్లోనే మొత్తం అద్భుతంగా చూపించేసి తర్వాత చప్పగా వెళ్తే సినిమా సరిగ్గా ఆడదు. అందుకని ఉత్కంఠని ఎక్కడ ఎంత ఇవ్వాలి, ఎలా పెంచాలి, ఎలా, దానికోసం మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాము. ఈ క్యూరియాసిటీ ఎప్పుడు కూడా కథని కథనంగా మలుచుకునే ప్రాసెస్లో ఏది ఎప్పుడు చెప్తే ఉత్కంఠభరితంగా ఉంటుంది, ఏది ఎంత చెప్తే ఉత్కంఠభరితంగా ఉంటుంది, ఏది ఎలా మారిస్తే ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మన అమ్మాయి కారులో నోరుతో ముయ్యబడి ఉంది, కాలుతో తన్నొచ్చు కదా, తంతే అయిపోయింది కదా, అక్కడ ఉత్కంఠ ఏముంది, ఆ టెన్షన్ బిల్డప్ చేస్తాం. వాడు నడుచుకుంటూ వస్తున్నాడు, కారు చి అని ఒక షాట్ వేస్తాం. ఇక్కడ వచ్చి నిలబడ్డాడు, వెనక్కి తొంగి చూడొచ్చు కదా, ఎవరెవరున్నారు కారులోని, వాడు పోలీస్ ఇన్స్పెక్టరే కదా. పోలీస్ ఇన్స్పెక్టర్లు జనరల్గా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికైనా వెళ్ళే ముందు వాడు పుసుక్కుని ఎక్కేసి వెళ్ళిపోడుగా, అందులో ఎవరున్నారు ఏంటి చూసుకొనే ఎక్కుతాడుగా. లోపలికి కూడా చూడ్డు, ఆమెను గట్టిగా నోరు నొక్కి పట్టుకున్నారు, ఆమె కాలుతో తన్నచ్చు. కానీ మనం ఏం చేస్తాము, ఆ బిల్డప్ ఇస్తాము. కారు నోటి నొక్కిన షాట్ని, వాడు రాబోతున్న షాట్ని, మధ్యలో ఆ జీబు షాట్ని, మళ్ళీ వీడి షాట్ని, ఇంకా తలుపు తీసి చచ్చినట్టు కూర్చోబెట్టాల్సిన పరిస్థితిని, ఇట్లాంటి బిల్డప్లన్నీ టపక్ అని వేస్తూ మనము ఆ ఉత్కంఠని పెంచడానికి ట్రై చేస్తాము. ఏ సీనులో ఎంత ఉత్కంఠ అవసరము అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ది రహస్యం. రహస్యంనే సస్పెన్స్ అంటాము. అంటే మొత్తం కథలో ఏది ఎప్పుడు ఎందుకు రివీల్ చేయాలి, ఏది రివీల్ చేస్తే ప్రేక్షకుడికి ఎఫెక్టివ్గా ఉంటుంది, ఏది రివీల్ చేయకుండా దాచిపెడితే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మనము ప్రేక్షకుడికి కథని అందించే ప్రాసెస్లో, ఈ ఇతివృత్తంగా మలుచుకునే ప్రాసెస్లో చెక్ చేసుకోవాలి. మనకి భాష కానీ ఇందిరా కానీ ఇట్లాంటి సినిమాలన్నీ ఫ్లాష్ బ్యాక్ సినిమాలుగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని మనం ఎనలైజ్ చేసుకుంటే, ఆ సినిమా మొత్తంలో హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అత్యంత ఉత్కంఠభరితంగా ఉండే దృశ్యాల్ని లేదా సన్నివేశాల్ని చివరికి పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలనేది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఒక మాడ్యూల్లో. కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేస్తూ క్లైమాక్స్ అంటే సినిమా మొత్తంలో హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది ఉందో దాన్ని చివరి 20 నిమిషాలు లేదా అరగంటకి మార్చుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సినిమా థియేటర్లో నుంచి బయటికి వెళ్ళిపోయే టైంకి ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ లేకపోతే చప్పగా అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అని ఎనలైజ్ చేసే ప్రాసెస్లోనే అత్యంత ఉత్కంఠభరితంగా ఉండే దృశ్యాల్ని చివరికి తోసేయడం. ఆ ప్రాసెస్లోనే భాష కానీ ఇందిరా కానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తే క్యూరియాసిటీ తగ్గిపోతుంది. నాకు తెలిసిపోయింది, ఇంద్రసేనారెడ్డి అని ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు, అతను పడవ నడుపుకుంటున్నాడు. ముందే చెప్పేశాను అనుకోండి, ఇంద్రసేనారెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని, పడవ నడుపుకుంటున్నాడు, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు అనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు. మనకి హీరో ఒక నార్మల్ ప్లేస్లో ఉన్నాడు, ఎందుకున్నాడు, అసలు ఏంటి పడవ నడుపుకునేవాడేంటి, ఇంద్రసేనారెడ్డి కదా ఇతను, ఈ పడవ ఎందుకు నడుపుకుంటున్నాడు, ఇట్లాంటివన్నీ మనం ఒక క్యూరియాసిటీని పెంచడం కోసం అక్కడక్కడ వేసుకుంటూ వెళ్తాం. అది ఎంత ఓపెన్ చేస్తే ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఓపెన్ చేయకుండా దాచిపెడితే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు అట్లా లైట్గా టచ్ చేస్తూ వెళ్ళాలి. ఉదాహరణకి సమరసింహారెడ్డి సినిమా, దాంట్లో బాలకృష్ణ గారు అంటే సమరసింహారెడ్డి క్యారెక్టర్ వాసులాగా ఉన్న పరిస్థితుల్లో ఒక డీజీపీ వస్తాడు. డీజీపీ వచ్చి నేను చూడగానే ఒకసారి ఇలా చేతులెత్తి దండం పెట్టేస్తాడు, పెట్టగానే అని వెళ్ళిపోతాడు బాలకృష్ణ గారు. ప్రేక్షకుడికి ఎవరైనా,
ఒక డీజీపీ రేంజ్లో వ్యక్తి ఈయనకి దండం పెట్టాడంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అని మనం రహస్యంగా క్యూరియాసిటీతో మనం సినిమాను చూడడానికి ట్రై చేస్తాము. ఈ జనరల్గా ఈ రహస్యం 3 రకాలుగా ఉంటుంది. సస్పెన్స్ ఫర్ ది క్యారెక్టర్, సస్పెన్స్ ఫర్ ది స్పెక్టేటర్, సస్పెన్స్ ఫర్ ది బోత్. అంటే ప్రేక్షకులకు రహస్యం, పాత్రలకు రహస్యం, ఇద్దరికీ రహస్యం. 3 రకాల సస్పెన్స్లు ఉంటాయి. ప్రేక్షకుడికి సస్పెన్స్ అంటే పాత్రకి తెలుసు, ప్రేక్షకుడికి చెప్పం. ఒక మర్డర్ జరిగింది, అక్కడ తిరుగుతున్న పాత్రలకి తెలుసు ఎవరు చేశారు ఏంటి, ఆ ఇన్వెస్టిగేషన్ ఇదంతా నడుపుతూ లాస్ట్లో వీడు మర్డరర్, వీడే హత్య చేసింది అని ప్రేక్షకులకి మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎంతమంది ఉన్నారో అంతమంది మీద అనుమానాలు క్రియేట్ చేసుకొని వీడు చేశాడా అని ఊహించుకొని వాడు ఎనలైజ్ చేసుకొని ప్రేక్షకుడు వాడొక ఉద్దేశానికి వచ్చి ఫిక్స్ అయి కూర్చొని ఉంటాడు. అదైతే శబ్బస్ నేను ఊహించేసాను ముందే అనుకుంటాడు. కాకపోతే వాడు తుంపదేగ భలే మలుపులు తిప్పాడురా అనుకుంటాడు. ఏది జరిగినా మనకే లాభం. ఇది ప్రేక్షకులకు సస్పెన్స్. సెకండ్ది పాత్రలకు సస్పెన్స్. పాత్రలకు సస్పెన్స్ అంటే ప్రేక్షకులకు ముందే చెప్పేస్తాము, పాత్రలకు తెలియదు. ఉదాహరణకి జవాన్ సినిమా ఉంది. జవాన్ సినిమాలో సాయి ధర్మతేజ్ గారు హీరో, అతని ఫ్రెండు కమ్ విలన్ ప్రసన్నే దుర్మార్గుడు, టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నవాడు, ఆ ఆక్టోపస్ని సంపాదించుకొని టెర్రరిస్టులకు అమ్మాలనుకుంటున్నవాడు అని ప్రేక్షకులకు చెప్పేశాం. ఇక్కడికి వచ్చాడు, వీళ్ళింట్లోనే ఉన్నాడు, తన రహస్యాలన్నీ అతని ముందే మిగతా మిత్రులకి హీరో చెప్పేస్తున్నాడు. ప్రేక్షకుడు అరే చెప్పకురా వాడు దుర్మార్గుడురా అనుకుంటూ ఉంటాడు. అక్కడ ప్రేక్షకుడు పాత్రల మీద తనది పై చేయిగా ఊహించుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పర్టికులర్గా ఇది కామెడీకి బాగా పండుతుంది, పర్టికులర్గా సిచ్యువేషన్ కామెడీకి బాగా పండుతుంది. అక్కడ గొయ్యి ఉంది, ముందే చూపించాను. బ్రహ్మానందం గారు లాంటి క్యారెక్టరు నేను అడుగు వేస్తే చిత్తూచి అడుగు వేస్తా తెలుసా అంటున్నాడు, ఎదురుగా గోజు చూపించా. ఇంకొక అడుగు వేసాడు, గోజు చూపించా. ప్రేక్షకుడు రే పడతావురా నీ సోది ఆపుకొని ముందుకు చూడరా అనుకుంటుంటాడు. చూడ్డు టకా వెళ్ళి పడ్డాడు. పడగానే బాగా అయింది, నాకు తెలుసు నువ్వు పడతావని అని ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. దీన్ని మనం క్యారెక్టర్ సస్పెన్స్ అంటాము. ప్రేక్షకుడికి సస్పెన్స్ లేదు, ఓపెన్ చేసేసాము, పాత్రలకి తెలియదు. పాత్రలు దాన్ని అర్థం చేసుకునే లోపల ప్రేక్షకుడు జజ్జనక బాగైంది అనుకుంటాడు. అంటే ప్రేక్షకుడు పాత్రల మీద తను సుపీరియర్గా ఫీల్ అయ్యి స్టోరీని తను ముందే ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇవి రెండు కలిపితే సస్పెన్స్ ఫర్ ది బోత్. పాత్రలకి సస్పెన్సు, ప్రేక్షకులకి సస్పెన్సు. కొన్ని మర్డర్ మిస్టరీలు కానీ, కొన్ని డిటెక్టివ్ సినిమాలు కానీ, వీటిల్లో ఈ రెండింటిని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాము. అక్కడ 4 ఉన్నారు, ఒక హత్య జరిగింది, పాత్రలు ఎవరికి తెలియదు ఎవరు చంపారో వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు. మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అవే కళ్ళలోని ఒక సినిమా ఉంది కృష్ణ గారిది. దాంట్లో ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్సిడెంట్లు ఎవరు చేస్తున్నారో తెలియదు, టెన్షన్ పడుతుంటారు. ఇంకా ఎవరు చేశారో పాత్రలకి తెలియదు, ప్రేక్షకులకి తెలియదు. టెన్షన్గా చూస్తుంటాం. లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ క్లైమాక్స్ ముందు వీళ్ళ పక్కనే తిరుగుతున్న ఒక పాత్ర ఇదంతా చేశారు అని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు మన జవాన్ సినిమాలో ముందే విలన్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశాం, కానీ ఇక్కడ చెయ్యకుండా జాగ్రత్తగా ఆపి లాస్ట్ మినిట్ దాకా పాత్రలకి తెలియదు, ప్రేక్షకులకు తెలియదు. ప్రేక్షకులు బాగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇవాళటికి ఆ సినిమాని మీరు చూస్తే అంతే థ్రిల్ ఫీల్ అవుతాం. ఎప్పుడో దాదాపు 35-40 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా ఇవాళటి కూడా అంతే సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. సో ఇలాంటి సినిమాల్ని మనం ఈ బోత్ సస్పెన్స్ ఫర్ బోత్ కింద మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఈ తర్కం, ఉత్కంఠ, రహస్యం ఈ మూడింటిని పెట్టుకొని మనం ప్లాట్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తే ప్రేక్షకుడు మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేస్తాడు. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
అఫిలియేషన్తో అతి తక్కువ ఫీజులతో ఒక మిడిల్ క్లాస్ వాడు కూడా అఫోర్డ్ చేయగలిగిన ఫీజులతో మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఫిలిం మేకింగ్కు సంబంధించి మేజర్ వింగ్స్ అయిన ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగు, విజువల్ ఎఫెక్ట్స్ లేదా యానిమేషన్, ఈ 3 బ్రాంచెస్లో డిఫరెంట్ డిప్లొమాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు, ఇంటర్మీడియట్, 10th లెవెల్, 10th ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. పీజీ లెవెల్ వరకు కూడా డిఫరెంట్ డ్యూరేషన్స్తో కోర్సెస్ ఉన్నాయి. ప్రొఫెషనల్గా 100% జాబ్ గ్యారంటీతో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది.